ఈ రెసిపీ కోసం ముందుగా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం. నేను ఇక్కడ 2 మునక్కాయలని ఫింగర్ సైజులో కట్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. చిన్న కమలా సైజ్ చింతపండు జ్యూస్ మొత్తం యాడ్ చేశాను. అదేవిధంగా బాయిల్ చేసినటువంటి ఒక గ్లాసు కందిపప్పు మిశ్రమాన్ని యాడ్ చేసి సరిపడా వాటర్ వేసి 5-10 నిమిషాల సేపు బాయిల్ చేయనిస్తానండి. ఇంకా దాన్ని పక్కా పెట్టేసుకుని తవా మీద ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక హాఫ్ చిప్ప నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది వేగుతుండగా కొంచెం కరివేపాకు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3, కొంచెం చింతపండు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా మనకి ఇది రెడీగా ఉంది. దీంట్లో ఇంకా కొబ్బరి ముక్కలు అవి వేసేసుకున్నాము. ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. దాన్ని పోపు పెట్టుకుంటున్నాము. ఒక టీ స్పూన్ ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టుకుని ఈ తాలింపు మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పచ్చడి మిశ్రమంలో యాడ్ చేసేసుకుంటామండి. చాలా బాగుంటుంది సింపుల్గా. అరటికాయని సెవి చక్రాల్లో కట్ చేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని కరకరలాడేలాగా ఫ్రై చేసుకున్నానండి. ఈ కొంబో చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి, అరటికాయ